హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. రీసెంట్గా February 15న మా మ్యారేజ్ యానివర్సరీ జరిగిందండి. సో కొంతమంది వ్లాగ్ చేయమని అడిగారనమాట. సో మేము ప్రైవేట్ స్టూడియోలో చేసుకున్నాము. ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకొని స్టూడియో చేసుకున్నామన్నమాట యానివర్సరీ. దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. ఎప్పుడైనా ఎవరైనా యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ అండర్ బడ్జెట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలాంటి ప్రైవేట్ స్టూడియోస్ చాలా బాగుంటాయి. మనకు ఎక్కువ ఖర్చు కూడా ఏం అవ్వదండి. మొత్తం అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. కేక్ దగ్గర నుంచి కేక్ కానీ డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇది కావాలంటే మనకు ఫ్లవర్ పెటల్స్తో పెటల్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఫాగ్ ఎంట్రీ అంటారు కదా, అంటే ఫాగ్ ఉంటుంది. ఫాగ్ అరేంజ్ చేస్తారు. ఆ ఫాగ్ నుంచి నడుచుకుంటూ వస్తాము. అలాగే పెటల్ ఎంట్రీ అంటే రోజ్ పెటల్స్ కానీ డిఫరెంట్ ఫ్లవర్ పెటల్స్ తీసుకొని ఇలా మనం నడిచేటప్పుడు కింద నీట్గా అరేంజ్ చేసి ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా ఉంటాయి. మేము అవేం తీసుకోలేదు, జస్ట్ నార్మల్ ఎంట్రీ తీసుకున్నాము. చాలా బాగా డెకరేట్ చేశారు. చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఇది మేము ఆర్ఆర్ నగర్లో, బెంగళూరులో ఆర్ఆర్ నగర్లో ఉందన్నమాట ఈ స్టూడియో. అక్కడ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ప్రైవేట్ థియేటర్లో మనం ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే బర్త్డే పార్టీస్ కానీ మామ్ టు బీ అని బ్రైట్ టు బీ అని చేస్తుంటాం కదా, అలాంటి ఫంక్షన్స్ కానీ లేదా చిన్న గెట్ టుగెదర్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈ ప్రైవేట్ థియేటర్ మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు కపుల్ అంటే ఇప్పుడు మ్యారేజ్ డే అనుకోండి, కపుల్కి 999 ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఎంతమంది ఉంటే పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. తర్వాత కేక్ కూడా వాళ్ళు 500 to 600 ఛార్జ్ చేస్తారు. ఇలా ఉంటాయన్నమాట చార్జెస్. వెరీ రీజనబుల్గా ఉంటాయి. అలాగే వీళ్ళ టైం స్లాట్స్ వచ్చేసి 11:30 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే 2 hours ఇస్తారనమాట మనకు రెంట్కి. 11:30 to 1:30 ఒకరికి, ఆ తర్వాత నెక్స్ట్ 1:30 నుంచి మళ్ళీ 3:30 వరకు అలా అనమాట. 2 hours ఇస్తారనమాట. 2 hours ఈ చార్జెస్ అయితే ఉంటాయి మనకు. వెరీ రీజనబుల్ అనిపిస్తుంది. హ్యాపీగా వెళ్ళి మన లిమిటెడ్గా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చేసుకోవడానికి చక్కటి ఆప్షన్ అండి ది మూన్ లైట్ నెస్ట్ అనేది. అంటే ఇదే కాదు, సేమ్ ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ చాలా మంచి ఆప్షను. ఇంట్లో అయితే మనం అన్నీ తీసుకురావాలి, డెకరేట్ చేసుకోవాలి అని ఇది ఉంటుంది. ఎంత డెకరేట్ చేసినా కూడా ఆ ఫీల్ రాదు కదా, థియేటర్లో ఉన్న ఫీల్ రాదు కదా. సో ఇట్లాంటి ప్రైవేట్ థియేటర్స్ అయితే మనకు చక్కగా కొంచెం డబ్బులు అయితే అవుతుంది, బట్ ఇంట్లో చేసినా కూడా అంతే అవుతుందండి, అన్నీ తెచ్చుకొని చేసి కూడా. సో ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట ప్రైవేట్ థియేటర్స్. వెరీ రీజనబుల్ ప్రైస్ కూడా వస్తుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ మా యానివర్సరీ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.